గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కార్యకర్తలు ప్రజలు తరలివస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గం నుండి కూడా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పిఠాపురం వర్మ ఫ్లెక్సీలతో ఫోటోలతో మహానాడుకు తరలివచ్చారు. ఒకసారి చూడొచ్చు, వీళ్ళంతా కూడా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నుండి వర్మకు సంబంధించినటువంటి తెలుగుదేశం శ్రేణులంతా కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని తరలివచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి కీలకం కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కార్యకర్తలకి పెద్దపీట వేయబోతున్నారని ఒక ప్రచారం నడుస్తుంది. మహానాడులో కొన్ని కీలక నిర్ణయాలు కార్యకర్తల కోసం లోకేష్ తీసుకున్నారనే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో పిఠాపురం నుండి వచ్చినటువంటి వర్మకు సంబంధించిన అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఉన్నారు. సార్, ఏంటి పిఠాపురం అంటే ఇప్పటి వరకు ఇంతకుముందు వరకు వర్మ అనేవాళ్ళు, ఇప్పుడు పిఠాపురం అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, జనసేన అడ్డా అంటున్నారు. ఇప్పుడు పిఠాపురం నుండి మీరు ఈ మహానాడు తరలి వచ్చారు, ఏం చెప్తారు? పిఠాపురం నియోజకవర్గం ఎస్ఏఎస్ఎన్ వర్మ గారి యొక్క అధ్యక్షతన మేము ఈ యొక్క మహానాడు సభకు రావడం జరిగింది. గతంలో సమాజం ఒక దేవాలయం, ప్రజలే ఒక దేవుళ్ళు అని అన్న నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినటువంటి నాటి నుంచి నేటి వరకు ఈవేళ 100% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యొక్క నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా భుజాన వేసి మోసి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి విషయం. పొత్తు ధర్మంలో ఈవేళ విషయం ఏమిటంటే, పోయినటువంటి భీమవరం కానీ గాజువాక్ కానీ పోటీ చేయకుండా పిఠాపురం నియోజకవర్గం వచ్చి ఎస్విఎస్ఎన్ వర్మ 25 సంవత్సరాలు పెట్టి తన భుజస్కంధాలపై పార్టీని మోస్తూ అనేక వేల కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టి కార్యకర్తల్ని 54 గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ 20 మంది 30 మందిని పేరు పెట్టి పిలిచేటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారిని ఈవేళ 180% ఆయన మమ్మల్ని నిద్రపోనీయలేదు. ఆయన భార్య, ఆయన కోడలు, ఆయన కొడుకు తెల్లారు లేచిన కాడి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని మనం గెలిపించాలి, ఉదయసీన్ని మనం గెలిపించాలి, మనం త్యాగం చేయాలి, బంగారం పళ్ళెంలో పెట్టి ఆయనకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన తన సీట్ని త్యాగం చేసి ఈవేళ ఆయన చేస్తే, మొన్న ప్లేనరీ సమావేశంలో జనసేన కార్యకర్తలు నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు అంటారు, ఎవరైనా జనసేన కార్యకర్తలు వీర మహిళలు పిఠాపురం వాళ్ళు వేశారు తప్ప ఎవరైనా మేమేసాం మా వల్ల అయింది అంటే అది వాళ్ళ కర్మ అని తప్పు, చాలా అసందర్భంగా వ్యాఖ్యానాన్ని అవహేళనగా మాట్లాడడం జరిగింది. ఈవేళ ఎస్విఎస్ఎన్ వర్మ అన్నటువంటి వాడు పిఠాపురం నియోజకవర్గంలో లేకపోతే పవనం ఎక్కడున్నా సరే ఆయనకి 120% కూడా ఉండదు. ఈవేళ ఓట్లేసిందంతా మేము తెలుగుదేశం కార్యకర్తలు, 180% కూడా వర్మ కార్యకర్తలే. ఈవేళ ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని బాగా కాగలించుకొని లవ్ ఎఫైర్ ఉపయోగించవచ్చు, కానీ వర్మ అనేటువంటి వాడు లేకపోతే పిఠాపురం నియోజకవర్గం అస్తవ్యస్తమైపోద్ది. ఆ పిఠాపురం నియోజకవర్గంలో వర్మకి ఎమ్మెల్సీ ఇస్తారని బుజ్జగించారు. అదేవిధంగా అవి మాట్లాడదాం, కానీ ఇప్పుడు పార్టీలో మీకు పిఠాపురం టీడీపీ నేతలకు కానీ పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఈరోజు మహానాడుకు వచ్చారు, ఏం చెప్తారు? ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు. జనసేన కార్యకర్తల టిష్ పేపర్ల కంటే హీనంగా మమ్మల్ని చూడడం జరుగుతుంది. ఓట్లేసి 180% మా తెలుగుదేశం కార్యకర్తలు. మీ జనసేన కార్యకర్తలను వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ మాఫియాలు చేసినటువంటి వైసీపీ జగన్ గారి చేత ఎన్నో కేసులు పెట్టుకొని, ఎన్నో లాఠీ దెబ్బలు తిని పోలీస్ కేసులు పెట్టుకొని మేము
5 సంవత్సరాలు బాధపడ్డామంటే ఈవేళ జనసేన కార్యకర్తల చేత అవహేళన పొందవలసిన పరిస్థితి, దుర్భిక్షమైన పరిస్థితి ఏర్పడింది మాకు. కానీ పిఠాపురం వర్మ గారు నిన్న మాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోకేష్ సారథ్యంలో ఆయన బాటలోనే మేము నడుస్తాం, వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము మాట్లాడమని నిన్న కామెంట్ చేశారు. తప్పకుండా ఆయన బాటలో పార్టీ కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేయడానికి నిశ్చయించుకొని ఉన్నారు. కానీ నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామంలోనూ కూడా జనసేన కార్యకర్తలు మా యొక్క టీడీపీ కార్యకర్తల్ని ఎక్కడా మమ్మల్ని పిలవడం కానీ, ఆ ఎన్డీఏ గవర్నమెంట్లో మాతో సంబంధాలు లేకుండా అదే గవర్నమెంటు వైసీపీతో లోపాకారి ఒప్పందం చేసుకొని వాళ్ళతోటి అంటగాగుతూ ఈవేళ ఎండోమెంట్ అయినటువంటి దేవస్థానాలు అలా అదేవిధంగా నామినేటెడ్ పోస్టులన్నీ కూడా వాళ్ళే కైవసం చేసుకోవడం జరుగుతుంది. అంటే మీకు తల్లి లాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మీ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చారు ఈరోజు? తప్పకుండా చెప్పుకోవడానికి వచ్చాం సార్. చంద్రబాబు నాయుడు గారికి మాకు అవకాశం ఇస్తే మీ దగ్గర ఏ విధంగా చెప్పామో ఆ విధంగానే ఆయనకి చెప్తాం. 25 సంవత్సరాలు 2020 కాడి నుంచి ఆయన మోస్తున్నాడు భుజం మీద పార్టీని. ఆయనకి ఇవాళ సీట్ ఇవ్వకుండా మీ పొత్తు ధర్మం కోసం ఆయన్ని పక్కన పెట్టి ఇవాళ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక డీసీసీ ప్రెసిడెంట్ కానీ ఏమీ లేకుండా ఆయన్ని చేసి నిరోమయంగా నిలబెట్టినటువంటి ఆయన్ని ఈవేళ చూస్తే మా కార్యకర్తలంతా కూడా మనోభావాలు మనస్సులు కూడా అచంచలమైనటువంటి ఆయన యొక్క కృషి పట్టుదలను ఆయన్ని మేము ఎంతో ప్రతి గ్రామంలోనూ కూడా ఆయన ఒక కేడర్ ఉంది ఆయనకి. అటువంటి కేడర్నే మేము నిలబెట్టుకోవాలంటే ఆయనకి ఏదో పదవి అనేటువంటిది లేకపోతే మేము నిలబెట్టుకోవడం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు మీరు అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్నటువంటి నాయకుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తా అంటున్నారు. ఇటువంటి నాయకుడిని వర్మ లాంటి నాయకుడిని వదులుకుంటే మాత్రం మీకు భవిష్యత్తులో కాకినాడ జిల్లాలో అంతా కూడా. ఓకే, మీరు చెప్పండి సార్. అంటే ఏం చెప్తారంటే వర్మ గారికి తరపున మీరు అంతా మహానాడుకు వచ్చారు, మీ పార్టీ ఒక పండగ లాంటి కార్యక్రమం, ఏం చెప్తారా పిఠాపురం సంబంధించి? మాది కాకినాడ జిల్లా అండి, పిఠాపురం నియోజకవర్గం. ఎస్విఎస్ వర్మ మా నాయకుడు. అలాగే ఇక్కడ మహానాడు కార్యక్రమానికి ఆయన ఎన్నో వాహనాలు పెట్టి బస్సులు పెట్టి పంపించడం జరిగింది. అయినా మొన్న పత్తు ధర్మంగా ఆయనకి సీట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయన పార్టీనే పట్టుకుని చక్కగా ఆయన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఆయన ఏం చెప్తే చేస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. వాళ్ళ అధినాయకులు కూడా సార్ మన వర్మ గారికి మేము మంచి పొజిషన్లో పెడతాం, నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, అలాగే పార్టీ సృష్టి నీకు పనులు జరుగుతున్నాయి, రేపు ముందు ఇంకా పెద్ద నాయకులు ఉన్నారు, అందు గురించి నువ్వు కంగారు పడకు వర్మ, నీకు ఇస్తాం, నీకు రేపు త్వరలోనే నీకు మంచి పొజిషన్ ఇస్తాం, నువ్వేమీ ఇబ్బంది పడొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు అందరిలో కూడా మీటింగ్ చేసి మీరెవరూ ఆందోళన పడొద్దు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు ఉన్నాడు, వర్మ నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంది కానీ నీకు ఇబ్బంది లేదు, పెద్ద నాయకులకు ఒకటి చేసుకుంటా వస్తున్నాను, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటా వస్తున్నాను, అందులో నీది ఒక భాగం అనుకో, నువ్వు ఏమీ అనుకోవద్దు, మీ కార్యకర్తలకు నచ్చ చెప్పుకో అని చెప్పి అన్నాడు. రేపు కాబోయే రోజుల్లో మాకు మా నాయకుడికి మంచి అవకాశం ఇస్తారు, మంచి నాయకుడు అవుతాడు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఆయన రెండో పొలబాలకు మా లోన్ తీస్తున్నారు తప్ప ఉన్న నాయకులు, కానీ వైసీపీ వాళ్ళు కుట్రల బండి ఇచ్చేస్తున్నారు, కానీ ఆయన పార్టీని పట్టుకునే ఉంటాడు. రేపు పొద్దున పార్టీ చంద్రబాబు లోకేష్ బాబుతోటే ఉంటాడు. అంటే పిన్నం దొరబాబు లాంటి వాళ్ళు జనసేనలో జాయిన్ అయ్యారు కదా, మీకేం ఇబ్బంది లేదా? ఎంతమంది ఇటువంటి నాయకులు చేరినా మా నాయకుడు సత్తాగల నాయకుడు, కార్యకర్తలు బతుకుండే నాయకుడు, ఇటువంటి నాయకుడిని మేము కార్యకర్తలు వదిలేసుకోము. అందుకని వర్మక నాయకత్వం ఎప్పుడూ ఉండాలి. పిఠాపురం నియోజకవర్గమే కాదు, కాకినాడ జిల్లాకే అవసరం వర్మ గారి నాయకత్వం. ఇది మొత్తంగా పిఠాపురం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కొంత జనసేన వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, కానీ వర్మ పార్టీకి కట్టుబడి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఆయన పనిచేస్తున్నారు కాబట్టి మేము ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్తున్నారు. జనసేన నేతలు కాకపోతే నాగబాబు చేసిన కామెంట్లు చాలా బాధించాయి. పార్టీ కోసం అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కోసం పనిచేసి గెలిపిస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలది కార్యకర్తలకి సంబంధం లేదు, ఇది జనసేన విజయం అంటూ నాగబాబు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో వర్మకి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది, కీలక పదవి అప్పచెప్తుందని తెలుగుదేశం పార్టీకి సంబంధించి పిఠాపురం నుంచి వచ్చిన తెలుగుదేశం శ్రేణులు నేతలు మహానాడు వేదిక చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, రాయేష్ RTV, మహానాడు నుండి.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.